నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కవిత గారికి సిబిఐ నుంచి వెళ్ళి నోటీసులు అయితే వచ్చాయి. కానీ నేను రాలేను అని చెప్పేసి మళ్ళీ సేమ్ సీన్ని రిపీట్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఫామ్ హౌస్లో కూర్చొని వాళ్ళ నాన్నగారు అయిన కేసీఆర్తో కూడా తను భేటీ అయింది. అయితే ఇప్పుడు జగన్ గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే అయితే వార్త అయితే చర్చకు వచ్చింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. కవితకి సిబిఐ నోటీసులు ఇవ్వడం మనం చూసాం. కానీ మళ్ళీ తను చెప్పడం ఏంటంటే నేను హాజరు కాలేదని. గతంలో చూసినట్టయితే కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. అప్పుడు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, తను హాజరు కాలేదు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మళ్ళీ అదే సీన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ జగన్ పేరు వార్తల్లోకి వచ్చింది, తను ఎంటర్ అవుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటి ఏంటంటే ఇప్పుడు కవిత అలాగే కేసీఆర్ ఇద్దరు కూడా ఫామ్ హౌస్లో సమావేశం అయి ఉన్నారు. ఫామ్ హౌస్లో సమావేశం అయిన తర్వాత దేని గురించి చర్చించుకుంటున్నారంటే మద్యానికి సంబంధించినటువంటి ఢిల్లీ కుంభకోణం, దాంట్లో కవిత పాత్ర, తాజాగా సిబిఐ సంబంధించినటువంటి నోటీసులు అందుకున్నారు ఆవిడ. సో నోటీసులు అందుకున్నప్పుడు ఆ నోటీసుల ప్రకారం ఇవాళ అంటే 26వ తారీఖున హాజరు కావాలి, సిబిఐ ఎదుట హాజరు కావాలి. కానీ నేను హాజరు కాలేనని చెప్పి వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకు హాజరు కాలేనని అంటే దానికి రీజన్ ఏం చెప్తుందంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికల్లో మేము సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, మేము బిజీగా ఉన్నాం, కాబట్టి నేను హాజరు కాలేను అని చెప్పి ఆవిడ సిబిఐకి ఇచ్చినటువంటి సమాధానం. అది హేతుబద్ధంగా లేదు, హేతుబద్ధంగా ఉన్నటువంటి ఈ సమాధానం అయితే కాదు. దాని మీద సిబిఐ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తారు అనే దాని మీద ఇప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీలో హైరానా ఉంది. ప్రత్యేకించి తన సొంత బిడ్డ కాబట్టి కేసీఆర్కి పెద్ద హైరానా ఉంది. సరే ఈ ఎపిసోడ్లో అసలు జగన్కి ఏం సంబంధం అని చెప్పి మనం క్వశ్చన్ వేసుకుంటే కనుక గతానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ సిబిఐకి సంబంధించినటువంటి కేసు విచారణ ఒకటి, 2 ఈడీ విచారణ ఒకటి, 2 ఉన్నాయి. ఇప్పుడు కవితకు సంబంధించి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ సిబిఐ విచారించింది. సిబిఐ విచారించి ఇక్కడికి వచ్చి నేను అక్కడ రాలేను, మీరే ఇక్కడ రమ్మని అని చెప్తే సిబిఐ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఆమె ఇంట్లోనే విచారించడం జరిగింది. ఆ తర్వాత నుంచి సిబిఐ ఎంట్రీ లేదు. మధ్యలో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులు జారీ చేసి ఈడీ ఢిల్లీకి పిలిపించి ఢిల్లీలో విచారించడం జరిగింది. ఆ సందర్భంగా ఢిల్లీలో ఈడీ దాదాపు 2 సార్లు పిలిచింది. 2వ సారి ఆవిడని అరెస్ట్ చేస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఛానల్స్ అన్నీ కూడా అరెస్ట్ అన్నారు. మరో కణిమొళిలాగా ఈమె జైలుకి వెళ్తారు, జైలు జీవితం గడపాల్సి వస్తుంది ఈమె అని చెప్పి అనుకున్నారు. అప్పుడు కనిమొళి కూడా జైలు జీవితం గడిపారు. సో అలానే ఇప్పుడు కవిత కూడా జైలుకి వెళ్తారు అని చెప్పి రకరకాలుగా అప్పుడు న్యూస్ బయట రావడం జరిగింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. 2వసారి ఈడీ విచారణకి కవితను పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నీకేం కాదు నువ్వు వెళ్ళు అని చెప్పేసి కేసీఆరే కవితను పంపించాడు విచారణకని ఆ రోజున వచ్చినటువంటి టాకు ప్లస్ దానికి సంబంధించినటువంటి బయట కూడా ఉంది. ఏం కాదు నువ్వు వెళ్ళిరాపో అని చెప్పేసి కేసీఆర్ పంపించేశారు కవితని. అంటే ఈ అరెస్టు లేకుండా జగన్మోహన్ రెడ్డే లైజనింగ్ చేశాడు కేంద్ర ప్రభుత్వంతో అనేది అప్పట్లో బాగా విస్తృతంగా వినిపించింది. అంటే ఇక్కడ కూడా తెలంగాణలో ఏమనుకున్నారంటే సార్, బీజేపీతోని బయట అంటే ఏమంటారు వీళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా వెనకాల తెర వెనుక అయితే వీళ్ళు ఇద్దరు స్నేహంగానే ఉన్నారు, అందుకే కవిత అరెస్ట్ జరగలేదని చెప్పేసి కూడా బాగా ప్రజలు నమ్మారు. సో అందుకే ప్రభుత్వాన్ని మార్చేశారని కూడా నమ్ముతారు సార్. అంటే ఈ స్నేహం అనేది నిజంగా ఉందంటారా సార్? మరి ఒకటేంటంటే ఎలక్షన్ టైంలో బాగా వినిపించింది ఏంటంటే నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముగ్గురు ఒకటేను. పైకి వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ వీళ్ళు ముగ్గురు ఒక తనలో ముక్కలేను. ఈ 3 పార్టీలు కూడా ఒకటేను, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ అనేది బాగా వినిపించింది. అసెంబ్లీలో పబ్లిక్ కూడా ఆ 3 పార్టీలని తిరస్కరించారు. సో వైసీపీ లేదనుకో అక్కడ బీజేపీని అలాగే బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు అసెంబ్లీ ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సో కాబట్టి అక్కడ ఈ ఓటమి ఎందుకు వచ్చింది అనేది రాజకీయ నాయకులుగా ఆలోచించుకుంటారు ఎవరైనా. కేవలం బీఆర్ఎస్ పార్టీతోటి అంటగాగినందువల్ల, లేదంటే బీఆర్ఎస్ పార్టీతోటి బాగున్నందువల్ల, లేదంటే కవితను అరెస్ట్ చేయనందువల్ల నష్టపోయామని చెప్పి ప్రజలు నమ్మరు. బీజేపీ ఒక అభిప్రాయానికి వచ్చేసింది. బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే చాలామంది అనేక సందర్భాల్లో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్లస్ కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా. కానీ వాళ్ళ మీద ఏగబోడ వాళ్ళకున్న అటు ఈడీని ఇటు
సిబిఐని కట్టడి చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది, ప్రజలు కూడా అది విన్నారు. సో సీన్ కట్ చేస్తే అన్ని ఎన్నికల్లో భారీగా రాజకీయంగా నష్టపోయారు వాళ్ళు బీజేపీ. సో ఇప్పుడు మళ్ళా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందుగా ఇప్పుడు సిబిఐ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? కవితకి. సిబిఐ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఒకవైపు ఏమో ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి. దాదాపు 6 సార్లు 7 సార్లు సమన్లు జారీ చేసింది. ఆయన హాజరు కావట్లేదు. ఆయన హాజరు కావట్లప్పటికీ కవితగా సంబంధించిన లిక్కర్ స్కామ్ పాత్ర సౌత్ ఇండియా హెడ్గా ఈవిడ ఉన్నారు. ఈవిడ మొత్తం డీల్ నడిపారు, విదేశీ డబ్బులు కూడా మారే, విదేశాలకు కూడా డబ్బులు మార్చారు అని చెప్పి ఒకటి ఈడీ కేసు. అది సిబిఐకి సంబంధించింది. ఇది లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ ఈ ఆడిటర్గా ఉన్నటువంటి అతను అప్రూవర్గా మారారు. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు అతను కూడా అప్రూవ్గా మారాడు. శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవ్గా మారాడు. పుచ్చిబాబు ఆడిటర్, ఆయన అప్రూవ్గా మారారు. అప్రూవ్గా మారి ఈమె ప్రమేయం ఉందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు అప్రూవ్గా మారి చెప్పినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈమెను విచారించాలి, ఈమెను తీహార్ జైలుకి పంపిస్తారనేది ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈమెను కనుక అరెస్ట్ చేయకపోతే బీజేపీ ఇంకోసారి మళ్ళీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ అరెస్ట్ చేస్తుందేమో, అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద కేసీఆర్ తర్జన భజన పడుతూ జగన్మోహన్ రెడ్డి తోటి లైజనింగ్ నడపాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళతోటి కొంత టచ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి మొన్నటి వరకు నమ్మారు. ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారు కొంతమేరకు, ఇంతకు ముందులాగా కాకపోయినప్పటికి కూడా. సో ఇప్పుడైతే అపాయింట్మెంట్స్ లభించట్లా జగన్మోహన్ రెడ్డి ఒక 6 రోజుల నుంచి ఆయన అపాయింట్మెంట్ కోరుతూ ఉన్నారు. అపాయింట్మెంట్ కోరుతున్నప్పటికి కూడా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఇవ్వట్లేదు. గతంలో కూడా లాస్ట్ మంత్లో పోయినప్పుడు కూడా ఆయనకి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి అమిత్ షా ఇవ్వలేదు. ఈ కేసులకు సంబంధించి అన్ని కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయి. ఏదన్నా ఉంటే కనుక అమిత్ షా దగ్గర కలవాలి, కానీ కలిసేటువంటి అవకాశం రాలా జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఢిల్లీ వెళ్ళాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు, బట్ అక్కడ అపాయింట్మెంట్స్ అయితే లభించట్లా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో డోలాయమానంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. అంటే బిడ్డ కవితను అరెస్ట్ చేస్తారేమో అనేటువంటిది ఒక అభిప్రాయం ఇప్పుడు కేసీఆర్లో కలుగుతోంది. అంటే ఏ దిక్కుతోచని పరిస్థితులలో కేసీఆర్ కుటుంబం ఉందని అనుకోవచ్చు సార్, అంటే ఈ అరెస్ట్ విషయంలో అంటే సిబిఐ ఎటు దారి తీస్తుందో, ఎటు స్టెప్ వేస్తుందో తెలియదు. ఇప్పుడు ఈడీ కన్నా కూడా ఇప్పుడు సిబిఐకి సంబంధించి సిబిఐ ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది కదా, గతంలో 16 నెలలు జైల్లో పెట్టింది కదా. సో కాబట్టి కవితను కూడా అరెస్ట్ చేయదు సిబిఐ అని చెప్పి అనుకోవడానికి లేదు కదా. ప్లస్ బీజేపీ వాళ్ళు ఇప్పటికే రాజకీయంగా నష్టపోయారు కవితను అరెస్ట్ చేయలేనందువలన. సో కాబట్టి సుప్రీంకోర్టు 28వ తారీఖున ఈ లేడీస్కి సంబంధించి కేసు విచారణ ఎలా చేయాలనే దాని మీద ఒక పిటిషన్ వేసింది ఆవిడ. సో బహుశా నేను అనుకోవటం ఆ 28వ తారీఖున సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమిస్తుందో దాన్ని బట్టి ఈ అరెస్ట్ ఉంటుంది లేదా అనేది మనం కొంతవరకు అంచనా వేసుకునే అవకాశం ఉంది. బట్ ఈ ఫామ్ హౌస్ పిలిపించుకొని కవితతోటి మాట్లాడుతున్నారని అంటే కేసీఆర్ డెఫినెట్గా ఒక సీరియస్ ఇష్యూ అయితే బిహైండ్ ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.